హాయ్ ఫ్రెండ్స్. అకౌంట్స్ గురించి బేసిక్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం అనుకున్నాం కదా. అకౌంట్స్ అంటే ఏంటంటే డే టు డే బిజినెస్లో జరిగేటటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ని ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో రికార్డ్ చేసి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం దాన్ని భద్రపరుస్తాను. అంటే బేసిక్గా నేను దాని గురించి ఒక ఐడియా రావాలని చెప్తున్నాను. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని దాన్ని బుక్స్లో రికార్డ్ చేసి దాన్ని భద్రపరుస్తారు. అది ఫ్యూచర్ రెఫరెన్స్కి మనకు పనికొస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదేనండి అకౌంట్స్ అంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ చేసామనుకోండి, ఏ డేట్లో పర్చేస్ చేసాము, గూడ్స్ పర్చేస్ చేసామా, అసెట్ పర్చేస్ చేసామా, సేల్ చేసామనుకోండి, ఏ డేట్లో సేల్ చేసాము, ఏదైనా పేమెంట్ చేసామనుకోండి, దేనికి పేమెంట్ చేసాము, ఏ డేట్లో పేమెంట్ చేసాము, ఎంత అమౌంట్ పేమెంట్ చేసాము. లేదా ఏదైనా అమౌంట్ వచ్చిందనుకోండి, మన కస్టమర్స్ ఇప్పుడు మనం అమ్ముతాము, మన మన కస్టమర్స్ దగ్గర నుంచి కొంత అమౌంట్ వస్తుంది, ఏ డేట్లో వచ్చింది, ఎంత అమౌంట్ వచ్చింది, అది ఏ బిల్లుకు సంబంధించింది. ఇలా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని సిస్టమాటిక్ ఆర్డర్లో రికార్డ్ చేస్తే దాన్ని అకౌంట్స్ అంటారండి. ఇదే మెయిన్ బేసిక్. ఇదే దీన్నే డిఫరెంట్ ఆథర్స్ డిఫరెంట్ డెఫినేషన్స్లో చెప్పుకుంటారు. కానీ మెయిన్ బేస్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ట్రాన్సాక్షన్ అది మానిటరీ టర్మ్స్లో ఉండాలి. అంటే బిజినెస్లో వేరే మానిటరీ కన్సిడరేషన్ లేకుండా జరిగి ఉండొచ్చు, అవి రికార్డ్ చేయము. మానిటరీ టర్మ్స్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతాయో ఆ ట్రాన్సాక్షన్స్ని, డే టు డే ట్రాన్సాక్షన్స్ని సిస్టమాటిక్ ఆర్డర్లో మనం రికార్డ్ చేస్తే దాన్ని అకౌంట్స్ అంటాం. అంతే అండి, సింపుల్ కాన్సెప్ట్. అంటే మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. సింపుల్ కాన్సెప్ట్. ప్రతి ప్రతి ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేస్తారు. అలా రికార్డ్ చేస్తే దాన్ని ఆ సిస్టమాటిక్లో రికార్డ్ చేసిందని అకౌంట్స్ అంటారు. అంతే. మళ్ళీ దీని తర్వాత మెల్లగా మనము అసలు జ్యువెలరీ ఎంట్రీ కాన్సెప్ట్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, క్యాష్ బుక్ అంటే ఏంటి, డే బుక్ అంటే ఏంటి, జర్నల్ అంటే ఏంటి, లెడ్జర్ అంటే ఏంటి, ఇవన్నీ స్లోగా తెలుసుకుంటూ పోదాం. ప్రస్తుతానికి బేసిక్ కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే అకౌంట్స్ అంటే సిస్టమాటిక్ రికార్డింగ్ ఆఫ్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్ ఇన్ chronological